చక్రతీర్థం, the mystic power. కొంచెం తాగు బామ్మ. ఏంటి బామ్మ ఇలా వణికిపోతున్నావేంటి? జ్వరంగానే ఏమైనా వచ్చిందా నీకు? జ్వరం కాదే అక్క. అక్క? అది మీ అక్క కాదు, ఒట్టి బొమ్మ. కాదే అక్క, నా అక్కే అందులో దాక్కుంది. ఇదిగో బామ్మ, నువ్వు ఈ పిచ్చివాగుడు ఆపకపోతే వీళ్ళందరూ నిన్ను మళ్ళీ ఇందాక పట్టుకున్నట్టే పట్టుకుంటారు. వదిలే. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఇల్లా? నాదా? అవును, మీ ఇల్లే. ఎక్కడుందో చెప్పు. ఇదంతా నా ఇల్లే. నువ్వు మతిలేని దానివని తెలిసి కూడా నీతో మాట్లాడడం నాదే తప్పు. సర్లే, నాతో పాటు మా ఇంటికి రా. తెల్లారుగానే వెళ్ళిపోదు కానీ. నేను రాను. మా అక్కని ఎత్తుకోవాలి. బామ్మ, నువ్వు నా మాట విను. మా అక్కని ఎత్తుకోవాలి నేను. మా అక్కని ఎత్తుకోవాలి. మా అక్కని ఎత్తుకోవాలి. అక్క అక్క అక్క. బామ్మ, బామ్మ, అక్క అక్క. బామ్మ, బామ్మ ఆగు. స్వాతి, స్వాతి, ఏ స్వాతి, అబ్బా ఇంకా నిద్రపోతున్నావేంటి? రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయింది. అపూర్వ ఏది? ఆ మాట నేను నిన్ను అడగడానికి వచ్చాను. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ వార్డుని అడుగుతూనే ఉంది. కనీసం ఇప్పటికీ 1 డజన్ సార్లైనా అడుగుంటుంది. త్వరగా వెళ్ళి మాట్లాడమని చెప్పు. ఏమై ఉంటుంది? అపూర్వ, అపూర్వ, అపూర్వ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? స్విచ్ ఆఫ్ చేసింది. కొంపదీసి పాండు దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా? హలో రమణి, నేను స్వాతిని మాట్లాడుతున్నాను. అపూర్వ నీ దగ్గరకు వచ్చిందా? రాలేదే. రాలేదా? నాకు చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు.
ఒకవేళ కాలేజీ లైబ్రరీకి వెళ్ళిందేమో, ఫోన్ చేసి చూడు. ఇందాక నుంచి చేస్తున్నానే, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే డెఫినెట్ గా లైబ్రరీకే వెళ్ళుంటుంది. ఓకే, నేను ఇంకోసారి ట్రై చేస్తాను. నువ్వు కూడా మన వాళ్ళందరికీ ఫోన్ చేసి తను ఎక్కడున్నా వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు. చెప్తావు కదూ? ఏంటి స్వాతి అంత కంగారు పడుతున్నావు? కంగారుగానే ఉంది. మన ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన దగ్గర నుంచి అపూర్వ చాలా టెన్షన్ పడుతుంది. ఏ టైంలో ఎక్కడికి వెళ్తుందో, ఏం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. స్వాతి, అపూర్వ టెన్షన్ గురించి చెప్తూ నువ్వంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. కూల్ డౌన్. అవును, నిన్ననో మొన్ననో మీ ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళొచ్చారు కదూ? అవును, పాండు గారని. రాత్రి అపూర్వ అక్కడికే వెళ్ళాలనుకుంది, నేనే వద్దన్నాను. ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళిందేమో. ఎస్, అయ్యుండొచ్చు. మా వార్డు నుంచి నా పీక పట్టుకునే లోపు నేను ఒకసారి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? బాయ్. ఏమమ్మా ఒక్కదాని వచ్చినావు? అపూర్వమ్మ రాలే? పాండుగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నాడమ్మా. రాత్రంతా రోడ్ల వెంట తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చిండు. పండుకున్నాడు. పనేందమ్మా? నేను పాండుగారితోనే మాట్లాడాలండి. తీసుకొస్తానుండు. పాండుబాయ్, పాండుబాయ్, ఏంటి? అపూర్వమ్మ దోస్తు వచ్చింది, నీతో మాట్లాడారట. బయటికి రా. ఎందుకు? ఏమో నీతోనే మాట్లాడారట. జల్దీరా. పాండుగారు, రాత్రి అపూర్వ మిమ్మల్ని కలవడానికి వచ్చిందా? రాలేదే. రాత్రి నేను కూడా ఇంటి దగ్గర లేను. ఒకవేళ వచ్చింటే మంగకు తెలుసుంటుంది. మంగమ్మ తల్లి ఇంట్లో లేదు బై. రవిబాబు ఇంటికి సాఫ్ చేయనీకి పోయింది. అయినా అపూర్వం వచ్చింటే నాతో చెప్పేదే కదా. ఇక్కడికి రాలేదు, హాస్టల్లోనూ లేదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? పాండుగారు, నాకేదో భయంగా ఉందండి. భయం దేనికమ్మా? వేరే ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. లేదండి, నేను అందరికీ ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లేదంట. ఏమై ఉంటుంది? అరే, ఈ మాత్రం దానికి ఊకే ఏడుస్తావేందమ్మా? నువ్వు హాస్టల్ పో, మేము వెతికి తీసుకొస్తాం కదా. మా వార్డెన్ ఇప్పటికే 6 సార్లు అపూర్వ ఏదని అడిగింది. నిజం చెప్తే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఆయన వచ్చి తన చదువు మానిపించి ఇంటికి తీసుకెళ్లిపోతారు. అరే బై, ఇదంతా మనకొద్దు. అమ్మా, నువ్వు హాస్టల్ పో, మేము తీసుకొస్తాం కదా. అవునమ్మా, నువ్వు వెళ్ళు. నేను మా జోగినాథం బాబాయ్కి చెప్తాను. ఆయన కూడా మనకు సాయం చేస్తాడు. ఆ అపూర్వమ్మకి శ్మశాన పిచ్చి బాగా పట్టుకుంది. అవును, తను కూడా మనలాగా వెతకడానికి పోయింటే? నువ్వు పెట్రోల్ పోయించుకొని రెడీగా ఉండు. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. ఈ విషయం మంగకు తెలిసేలోపు మనం అపూర్వాన్ని వెతి పట్టుకోవాలి, లేకపోతే మన పని గతమైపోతుంది. సరే బై. సరే. చూస్తూ కూర్చుంటే కడుపు నిండదు. ముందు టిఫిన్ తిను. నన్నెందుకు తీసుకొచ్చారు చెప్పండి, నేను తిన్ను. చెప్పాల్సిన వాడు ఇంకా రాలేదు. అయితే నేను తిన్ను. నీ ఇష్టం.
కూర్చొని కాళ్ళు పట్టేసినారా? కాసేపు బయట తిరగొద్దాంపా. మరి ఆ పిల్ల ఎక్కడికి పోదు. మనం తలుపు తీసే వరకు ఇక్కడే ఉంటుంది. రండి పోయేద్దాం. నువ్వు తెలివైన దానివని నాకు తెలుసు. మేము నీకంటే తెలివైన వాళ్ళం. ఇప్పుడు చేసుకో ఫోన్. సీదా పోదాం పండు భాయ్. సరే పోదా. త్వరగా పోనీ భాయ్. గురుగారు, గురుగారు, గురుగారు ఎక్కడున్నారండి? గురుగారు, 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 అయ్యా గురుగారు, గురుగారు, గురుగారు ఎక్కడున్నారో ఏంటో. గురుగారు,
గురుగారు గురుగారు బాధ భరించలేకపోతున్నాను. నన్ను బయటికి లాగరా. గురుగారు కొంచెం సేపు ఓర్చుకోండి. మీరు ప్రసాదించిన యక్షిణీ శక్తులన్నీ ప్రయోగిస్తాను. చండి, చాముండి, మాండవి, భాగేశ్వరి, రండి, త్వరగా రండి. మా గురువు గారి బాధల్ని దూరం చెయ్యండి. భరించరాని బాధ, నరాలు తెగిపోతున్నాయిరా. నన్ను బయటికి లాగొద్దు. నన్ను నువ్వు ప్రయోగించే శక్తులు వెనక్కి తీసుకో. త్వరగా లాగండి. మీ శక్తి ఎంతో ఉపయోగించి లాగండి. వద్దు, వద్దురా. లాగండి. నన్ను లాగద్దు. మీ శక్తి ఎంతో ఉపయోగించి లాగండి. గురుగారు 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 దెబ్బ తగిలిందా? పోచమ్మ కొట్టిన దెబ్బ ముందు ఈ దెబ్బ ఒక లెక్క కాదు. ఇలా ఎందుకు జరిగింది గురుగారు? పోచమ్మ శక్తిని చాలా తక్కువగా అంచనా వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందిరా. అర్థమయ్యేలా చెప్పండి గురువుగారు. పోచమ్మ కంకణం ఎవరి దగ్గరుంటే వారికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. మరా గంగులు? అదేరా అసలు రహస్యం. బండరాయితో నా తల పగలగొట్టిన తర్వాత వాళ్ళ గుండెలు అవిసిపోయే భయంకరమైన సంఘటన ఏదో అక్కడ జరిగింది. అందుకే గంగులు మతిపోగొట్టుకుని పిచ్చివాడైపోయాడు. వాడి స్నేహితుడు గుండె ఆగి చచ్చిపోయాడు.